గుడ్ ఈవినింగ్. సుహాస్ గారు వచ్చారు, ఆ జోష్ వచ్చింది. ఆ జోష్ నాకు వినిపిస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను నేను. సో ఎవరు ఉంటారు ఇలాంటి వాళ్ళు మొదలు పెడుతూ ఉంటారు, అది ఎక్కడికో వెళుతూ ఉంటుందన్నమాట. అది బాగుంటుంది, ఆ ఎనర్జీ కావాలి. అసలే నాకు కొంచెం ఫేసులు గుర్తుపట్టడం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఈ మధ్య కాలంలోనే అలాంటివన్నీ జరిగాయి నాకు. ఎస్పెషల్లీ ఎవరో ఎక్కడో చూసినట్టే కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ ముందు వరుసలో ఉన్న వాళ్ళు ఎవరో ఎక్కడో చూసినట్టు బాగా అనిపిస్తుంది. కానీ కొంచెం ముక్కు, నవ్వు, కళ్ళు అన్నీ కలుపుకుంటే కాస్త బ్లర్గా కనిపిస్తుంది. ఈ మనిషిని ఎక్కడ చూశాను నేను. ఆ ముక్కు, కళ్ళు అవి అన్నీ కనిపించకపోయినా గోల్డ్ చైన్ బాగా కనిపిస్తుంది కాబట్టి ఈయన ప్రొడ్యూసరే అయి ఉంటారని అనిపిస్తుంది. వెంటనే ఆయన బటన్ పెట్టుకున్నారు, రెమ్యూనరేషన్లో యాంకర్ ఎక్కడ గోల్డ్ చైన్ అడుగుతుందో అని చెప్పి. సో ఎస్, ఎలా ఉన్నారు అని అడగం, ఎందుకంటే వరుసగా సూపర్గా ఈవెంట్లో కలుస్తూ ఉన్నాం కాబట్టి వెనకాల అందరూ సూపర్గా ఉన్నారు. అండ్ మీ అందరి ముందుకి ఒక మంచి సినిమా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా 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 హ్యాపీగా ఉన్నారని అర్థమైపోయింది. సో మరింత హ్యాపీనెస్ని పెంచడానికి, ఇంకా జోష్ని పెంచడానికి మన ముందుకు వచ్చారనమాట. 100 crores సినిమాని మనందరికీ అందించిన విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, అక్కడ నాకు అర్జున్ గారు కనిపిస్తున్నారు, కానీ ఏదో కొంచెం టెన్షన్లో అనిపిస్తున్నారు. మీరు నన్ను గుర్తుపట్టారా? పట్టారు కదా, ఓకే. ఆయనకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అలాంటి ప్రాబ్లం మీద సినిమా తీయాలని అనిపించింది అనమాట. సో ఇలాంటిది కూడా ఉంటుంది అని. ప్రసన్న వదనం అనగానే ఒక మంచి ఫేస్, ఒక ప్లెజెంట్ ఫేస్ అనమాట. కానీ మనం ఆల్రెడీ టీజర్ చూసాము. ఆ ఫేస్ని చూడడానికి చాలా కష్టపడుతున్నారు. ఏదో జరిగింది, అసలేంటి దాని వెనకాల స్టోరీ ఏంటి అనేది మనం వేచి చూడాలన్నమాట. May 3న మనందరినీ పలకరించడానికి ప్రసన్న వదనం మన ముందుకు వచ్చేసింది. మరి ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. లిటిల్ థాట్ సినిమాస్ అండ్ అర్హా మీడియా బ్యానర్లో అండ్ మనందరికీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ఈ చిత్రం ద్వారా దొరికేశారని చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న మణికంఠ గారికి, ప్రసాద్ రెడ్డి గారికి ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాము. ఎంత మంచిగా కంటెంట్ని జనాలు ఆశీర్వదించారంటే, టీజర్ వచ్చినా, ఆదిత్య మ్యూజిక్ ద్వారా సాంగ్స్ వచ్చినా సూపర్గా వెల్కమ్ చెప్పేశారు. అక్కడే ఒక ప్లస్ అనమాట. ట్వీట్లు కూడా చూసినాం, బోల్డంత బిజినెస్ కూడా జరిగిందని ఈ మధ్యకాలం. ఇవాళ ఇందాకే రీసెంట్గా కూడా ట్వీట్ చూశాను నేను. సో సూపర్గా ముందుకెళ్తున్నారనమాట. ఇలానే మీరు మంచి మంచి సినిమాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక అర్జున్ గారి గురించి మాట్లాడితే సుకుమార్ గారి గురించి మాట్లాడాలి. ఇంకాసేపట్లో వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు. సో ఎస్, సుకుమార్ గారి దగ్గర శిష్యరికం చేసి అండ్ ఈ చిత్రంతో మనందరినీ పలకరించడానికి ఒక మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అర్జున్ గారు. అఫ్ కోర్స్ విజయ్ గారి సంగీతం మనం అందరం విన్నాము అండ్ వారు ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. ఇక చెప్పాలా చెప్పండి సుహాస్ గారి గురించి. ఆల్రెడీ కలర్ ఫోటో చూసాము, రీసెంట్గా అంబాజీపేట చూసాము, మధ్యలో ఏ సినిమా చేస్తే ఆ సినిమా చూస్తూనే ఉన్నాం. రైటర్ పద్మభూషణం చూసాము, చిన్న రోల్లో కనిపించిన హిట్ 2లో చూసాము. ఎలా అయినా కూడా ఆయన మాత్రం కనురెప్ప వేయకుండా అటువైపే తిప్పేసుకుంటూ ఉంటారు. సో మరి ఈసారి ప్రసన్న వదనంతో మరొక అమేజింగ్ ఫెంటాస్టిక్ స్క్రిప్ట్తో మన ముందుకు వచ్చేస్తున్నారనమాట. సో ఎస్, ప్రసన్న వదనం అనగానే ఇప్పుడే ఇక్కడ ప్రసన్న గారు కనిపించారు. రైటర్ ప్రసన్న గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. మరి ఆలస్యం చేయకుండా ప్రసన్న వదనం నుంచి మనల్ని పలకరించిన టీజర్ మనం ముందుగా చూసేద్దాము. ఏదో ఒక ఓయేసుకోండి మీరందరూ. సౌండ్ సరిపోలేదు. అబ్బా, మీడియా కూడా అరవడం మొట్టమొదటిసారిగా చూశాను నేను. ఏం జరిగింది ఇవాళ? ఇది చాలా ప్రసన్నవంతంగా అనిపించింది నాకు ప్రసన్న వదనం కార్యక్రమంలో. సో ఓకే, అందరికీ నమస్కారం. వచ్చిన వాళ్ళందరూ గెస్ట్కి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. చాలామంది అందరికీ ఒక్కొక్కరికి పేరు తీసుకొని థ్యాంక్స్ చెప్పారు. బట్ నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది ఎడ్వర్డ్ అండ్ వెంకట్ గారి నుంచి. అండ్ విత్ దెమ్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు ద థీమ్. అర్జున్ గారు నా ప్రొడ్యూసర్స్, ఛాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్, అండ్ సుహాస్ గారు, రాశి, నితిన్, ఆల్ మై కో యాక్టర్స్ అందరి సపోర్ట్తోనే యాక్చువల్లీ ఒక మంచి వర్క్ ఎన్వైరన్మెంట్ ఉంటేనే మంచి వర్క్ కూడా వస్తుంది. బికాజ్ నాకైతే ఇది ఇంకా బిగినింగ్ స్టేజెస్. సో అప్పుడు టీం మంచిగా ఉండితేనే వీ కెన్ డూ గుడ్ వర్క్. సో ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు యూ. మణి గారు, ప్రసాద్ గారు, ఎడ్వర్డ్ అండ్ వెంకట్ గారు. ఐ డోంట్ నో ఇఫ్ హీ హెస్ కమ్, బట్ థ్యాంక్స్ టు ఆల్. అండ్ ఈ మూవీ నాకు సెకండ్ థియేట్రికల్ రిలీజ్. సో ఇలాగనే తెలుగు ఇండస్ట్రీలో ఇంకా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్గా ఈ పేరుని మనం గుర్తుపెట్టుకుంటాం, ఈ అమ్మాయిని మనం గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు రాశి సింగ్ విల్ స్పీక్. అందరికీ నమస్కారం.
ఫస్ట్ గెస్ట్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ అస్. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడతా కొంచెం. మన మూవీ 3rd మేకి రిలీజ్ అవుతుంది, ప్రసన్న వదనం. చాలా యునిక్ కాన్సెప్ట్, చాలా కొత్త కాన్సెప్ట్ అండ్ స్టోరీ విన్నగానే నాకు ఒక కొంచెం పాజిటివ్ వైబ్ వచ్చింది. ఏంటంటే ఇది వర్కౌట్ అవుతుంది ఎలా. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ థ్యాంకింగ్ మణికంఠ గారు. మణికంఠ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. You guys took the film to another level and for such a big release. Thank you so much. Arjun Garu. Everyone is searching for Arjun Garu. He is not visible only. ఓకే బయటికి ఓకే. అర్జున్ గారుకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా క్యారెక్టర్ చాలా యూనిక్గా ఉంది, చాలా ఛాలెంజింగ్గా ఉంది. నన్ను నమ్మి నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. సో చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఎడ్వర్డ్ గారు, మీకు అందరూ థ్యాంక్స్ చెప్పేశారు, ఇప్పుడు అవసరమా? పాప ముఖం పట్టుకునేలా అవసరమా అంటారేంటి? థ్యాంక్స్ చెప్పాలి కాదు, అందరూ థ్యాంక్స్ చెప్పేశారు యాక్చువల్లీ. ఎడ్వర్డ్ గారు, మీరు జస్ట్ డైల్ అండి, మీరు 24/7 అవైలబుల్ ఉన్నారు. మైక్ ఉంది, కెమెరా ఉంది కాబట్టి. ఓకే ఎడ్వర్డ్, యూఆర్ లైక్ జస్ట్ డైల్, యూఆర్ 24/7 అవైలబుల్ అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మన ప్రొడ్యూసర్ మణికంఠ గారు అండ్ ఎడ్వర్డ్ గారు ఈజ్ లైక్ రామ్ లక్ష్మణ్కి జోడీ. They're always together. So you've done a lot for this film. And something you said. And coming back to actors, Nitin Prasanna, Nandu, I have had scenes with these people and I had so much fun in the film. Payal, you're looking absolutely pretty and very natural in all the scenes. And thank you DOP Garu for making me look so strong on screen. And I'm forgetting someone. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన సుహాస్ గారు. సుహాస్ గారు, మీరు చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారు, అది అందరికీ తెలుసు. అలా చేయొద్దండి, ఇప్పుడు చెప్పాలి. మీరు చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారు, చాలా న్యాచురల్ యాక్టర్ ఉన్నారు. నేను మీ ఫిల్మ్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ వావ్, హీ ఈజ్ సచ్ అ గుడ్ యాక్టర్. డోంట్ లాఫ్ ప్లీజ్, డోంట్ లాఫ్. సో యూ మేడ్ మీ ఫీల్ రియలీ కంఫర్టబుల్. ఎవ్రీ డే ఇట్ వాజ్ రియలీ ఫన్ షూటింగ్ విత్ యూ. నా ఫేస్ మీద ఉంది అండి కెమెరా, ఎందుకు? ఈ సినిమా స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ భరత్ కమ్మ. నేను సుహాస్ బ్రోకి కథ చెప్పాలనుకున్నప్పుడు భరత్ కమ్మకి అడిగానండి. సో ఒక్క ఫోన్ కాల్ చేసి నాకు కనెక్ట్ చేశారు. థ్యాంక్స్ అండి భరత్. అండ్ ఇమీడియట్గా అక్కడి నుంచి నాకు కనెక్ట్ చేసి రాజా అనేవారు మన మణికంఠ కనెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది మంది. స్మాల్గా చిన్నగా అనుకున్నది చాలా బాగా చేసాం. అనుకున్న కన్నా చాలా గ్రాండ్గా ఏం కావాలన్నా ఏమీ లోటు లేకుండా చాలా బాగా ప్రొడక్షన్ వాళ్ళు చూసుకున్నారు నన్ను. సూపర్బ్ అనిపించింది నాకు వర్కింగ్ కదండి. అండ్ సుహాస్ బ్రోతో నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, హీఈస్ డైరెక్టర్స్ డిలైట్, డైరెక్టర్స్ యాక్టర్. ఈజీగా క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాడు. ఈజీగా మనం డైరెక్టర్గా ఏముంటుంది అనేసి తనకి ఈజీగా తెలిసిపోతుంది. చాలా ఈజీగా పర్ఫామ్ చేస్తాడు. సూపర్ అండి తను. అంటే నేను ఆర్డర్ అటు ఇటు వెళ్ళిపోతుంది మైండ్లో నుంచి, లాస్ట్లో చెప్దాం అనుకున్నా. సో నాకు సపోర్ట్ చేసిన, ఇది ముఖ్యంగా చెప్పాలంటే సపోర్ట్ చేసిన డిఓపి చంద్రశేఖర్. అంటే ప్రతిసారి మనం ఒక సీన్ అనుకున్నప్పుడు ఒక డిస్కషన్ నుంచి అది ఎగ్జిక్యూట్ చేసి బయట వచ్చేదాకా చాలా నాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అండ్ ఆల్మోస్ట్ మన ఇద్దరి మధ్య ఒక 20 years రిలేషన్షిప్. ఇంతకుముందు తను మాట్లాడేటప్పుడు నన్బా అన్నాడు. ఎస్, హీస్ మై నన్బా. అండ్ అవసరాలు గారు, సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసాం సార్తో, చాలా మంచి అనుభవం వచ్చింది. ఆ అనుభవం నాకు సినిమాకి చాలా పనికొచ్చింది. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ బుచ్చిబాబు, నాకు కలిసి మనం పనిచేసాం సార్ దగ్గర, కానీ నాకన్నా చెలవైనవాడు. సూపర్బ్ సినిమాలు అండ్ మూవీ చూస్తేనే తెలిసిపోతుంది. ఎక్స్ట్రాడినరీ ప్రజెంటేషన్ ఉంటుంది అందులో. థ్యాంక్స్ బుచ్చి ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ. కార్తిక్, చిన్న ఇది ఒక ఫ్రెండ్షిప్ కోసం వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ.
ప్రసన్న గారు చాలా థ్యాంక్ యూ అండి. అండ్ యువర్ ప్రెసెన్స్ ఈజ్ వెరీ గుడ్ ఫర్, చాలా బాగుంది ఇక్కడ. యా మైత్రి మూవీస్ అండ్ హొంబాళే ఇద్దరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు డిస్ట్రిబ్యూషన్ చేసి, చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఫస్ట్ సుహాస్ గారు, గుడ్ టు సీ యూ గ్రోయింగ్ అండి. సినిమాకి చాలా బాగా ఎదుగుతూ వస్తున్నారు. ఆయన ఫ్యామిలీ డ్రామా సినిమా నాకు చాలా ఇష్టం. నేను బేసిక్గా హారర్ ఫిల్మ్స్ పెద్ద భయపడను, కానీ టీవీలో ఫోన్లో చూస్తూ ఫ్యామిలీ డ్రామా సినిమాకి భయపడాను. నాట్ బికాస్ ఆఫ్ బీజిఎం, నాట్ బికాస్ ఆఫ్ సీన్, ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ పెర్ఫార్మెన్స్. అది చూసి తర్వాత సీన్ చూడాలని భయం వేస్తుంది, ఇంకేం చేస్తాడు రా బాబు అన్న భయం వేసే అంత బాగా చేశారు. ఈ సినిమా ఆ సినిమా కంటే బాగా పర్ఫామ్ చేయాలని, ఇంకా పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ హీరోయిన్స్ పాయల్ గారికి అండ్ రాశి గారికి ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మణికంఠగా ఈ సినిమా ప్రొడ్యూసర్, ఈయన లాస్ట్ సినిమా మా కాశీ చేసిన చిత్తమహారాణి సినిమాకి నేను ఒక్కసారి సపోర్ట్ చేసినందుకు మా మణికంఠ గారు నాకు 100 times 100 సందర్భాల్లో సపోర్ట్ చేశారు. ఆయనకి ఈ సినిమా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డైరెక్టర్ అర్జున్, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో మన క్యాన్సర్ హాస్పిటల్ రోడ్లో ఉండేవాడిని. లక్కీగా మా పక్క రూమ్లో తోటసీన్ గారు అండ్ మన అర్జున్ ఇద్దరు మా పక్క రూమ్మేట్స్, వీళ్ళిద్దరు. తర్వాత తెలిసింది సుకుమార్ గారు వాళ్ళ అసోసియేట్స్ అని. అంటే మేము పక్కింట్లో ఒక అమ్మాయి ఉంటే ఎలా సైట్ కొడతామో రోజు వెళ్ళి సుకుమార్ గారు అసోసియేట్లు అంట, ఆర్య 2 సినిమా చేస్తున్నారు. అసలు ఏంటి అది చాలా పెద్ద విషయం అప్పటికంటే. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడమే చాలా పెద్ద విషయం అనుకున్న రోజుల్లో ఇమ్మీడియట్ ఒక గోడ దాటితే మేము అసిస్టెంట్ డైరెక్టర్లు అయిపోతామో రేపు ఎల్లుండో అన్న ఫీలింగ్, అంత కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా స్నానంకి వెళ్ళినప్పుడు వాళ్ళు మార్నింగ్ రాసుకున్న సీన్ పేపర్లు బుక్లో రాస్తుండేవాళ్ళు. ఆ బుక్ వాళ్ళు స్నానంకి వెళ్ళగానే అబ్బాబా వెళ్ళి ఆ బుక్ తీసి 2 లైన్లు చదివేస్తే అసలు బయటకు వచ్చేటప్పుడు సుకుమార్ గారు సినిమా సీన్ చదివేసాం మనం, ఇంకా రేపు మాప డైరెక్టర్ అయిపోతాం అన్న ఫీలింగ్. అంత అంటే ఆ చిన్న వచ్చిన కొత్తలో ఉండే ఆ ఇమ్మెచ్యూర్ ఫీలింగ్స్ అలా ఉండేవి. అలాగే ఎప్పుడన్నా ఒక్కసారి మమ్మల్ని సుకుమార్ గారి సినిమా షూటింగ్కి తీసుకెళ్తారేమో అని రోజు సమ్మర్లో రైతులు ఎలా ఎదురు చూస్తారో వర్షం కోసం అలా ఎదురు చూసేవాళ్ళం. ఫైనల్గా ఒకరోజు పిలిచారు, వెళ్ళాం. ఆర్య సినిమాలో రింగరింగ సాంగ్ జరుగుతుంది నానక్రామ్గూడలో. చాలాసేపు వెయిట్ చేసి రిహార్సల్ జరుగుతున్న తర్వాత సుకుమార్ గారు, బన్నీ గారు సడన్గా వచ్చారు. పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ క్లైమాక్స్లో మనోడు విల్ స్మిత్ వెళ్ళినట్టు వెళ్ళిపోయాను నేను గాల్లో 2 జేబులు చేతిలో పెట్టుకొని. ఒక విపరీతమైన హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్. ఎందుకంటే పెద్ద కష్టమేం కాదు, పక్కనే ఉన్నారు, వీళ్ళలాగా మనం కూడా అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇచ్చారు. అలాంటి అర్జున్ ఈరోజు ఈ సినిమా చేశారు. ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా సుకుమార్ గారి దగ్గర పనిచేసినందుకు గాను. అండ్ ఒక విషయం చెప్పాలి, నానక ప్రేమతో సినిమాలో ఆ స్కార్పియన్ ఫైట్ కూడా ఆయన దగ్గరుండి చేశారని ఒకసారి సుకుమార్ గారు చెప్తే విన్నాను. ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత ఫ్రీడమ్ ఇచ్చుంటారు. అలాంటి ఆయన డైరెక్టర్గా ఈ సినిమాని చాలా 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 బెటర్ సినిమాగా మన ముందుకు తీసుకొస్తారని నమ్ముతున్నాను. అండ్ విజయ్ బొల్గానియన్, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇద్దరం అన్ని పార్కుల్లో కూర్చున్న, అన్ని సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అన్ని సాంగ్స్కి నేనే రైటర్ లాగా అంతా క్లోజ్గా తిరిగేవాళ్ళం. బట్ కలిసి ఇప్పుడు దాకా సినిమా చేయకపోయినా కూడా స్టార్టింగ్ టైంలో ఇద్దరం చాలా క్లోజ్గా ఎవ్రీ టైం రోజు కలిసి నేను కథ చెప్పి, నేను సీన్ చెప్పి, ఆయన ట్యూన్ చెప్పి ఇలా ఉండేది. ఆయన ఈ సినిమాకి మ్యూజిక్ చేయటం. అండ్ ఈ సినిమా May 3rd వస్తుంది. అందరూ డెఫినెట్గా ఈ సినిమాని చూసి వీళ్ళందరినీ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. అండ్ డైరెక్టర్స్తో పాటు ఒక టీమ్ పిక్చర్ అండి, ఓన్లీ డైరెక్టర్స్ అండ్ టీమ్. సో ఐ రిక్వెస్ట్ డైరెక్టర్స్ అందరూ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సుకుమార్ గారితో కలిసి. కాదు, మీరు ఉండొచ్చు, మీరు ఉండాలి ఖచ్చితంగా. అండ్ హీరోయిన్స్ని కూడా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. సో పాయల్ అండ్ రాశిని కూడా. అండ్ డైరెక్టర్ సుహాస్ మీరు ఉండాలి. అందరికీ నమస్కారం అండి. నేను ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన నాకు ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తారని అడిగారు అనమాట. నాకు షార్ట్ ఫిల్మ్ ఏంటంటే నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నానండి, నేను ముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను అన్నారు. నాకు ఆ అప్రోచ్ చాలా నచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే సాధారణంగా డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు షార్ట్ ఫిల్మ్ తీయడానికి సిద్ధం అవ్వడం నేను సాధారణంగా చూడలేదు. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ కథ నాకు పంపించారు. అండ్ అర్జున్ నేను సుకుమార్ గారి దగ్గర పని కూడా చేశానని చెప్పారు అనమాట. నాకు ఆ స్క్రిప్ట్ చాలా నచ్చి షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ షార్ట్ ఫిల్మ్ మిడిల్ ఫింగర్ అని యూట్యూబ్లో రిలీజ్ అయింది. నాకు చాలా అర్జున్తో పనిచేయడం చాలా నచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ కూడా నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్స్ అనమాట నేను చేసిన దాంట్లో. అర్జున్ డైరెక్టర్ అవుతాడని నేను చాలా చాలా వెయిట్ చేశాను.
అండ్ ఆ రోజు రావడానికి త్వరలో రాబోతోంది. అండ్ నేను స్టేజ్ మీద అర్జున్ గురించి మాట్లాడడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ సుకుమార్ గారు, ఆయన నేను చేసిన వర్క్ ఎప్పుడు ఆయనకు నచ్చినా నాకు ఒక మెసేజ్ పెడుతూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాధారణంగా నాకు సుకుమార్ గారు అంటే చాలా ఇష్టం. సాధారణంగా ఆయనతో పనిచేసిన వాళ్ళు ఎవరు ఆయన్ని విడిచిపెట్టి ముందుకెళ్ళరు. ఓన్లీ డైరెక్టర్స్ అయితేనే ఆయన టీం నుంచి బయటకు వస్తారు. బుచ్చిబాబు గారు, అర్జున్ గారు అలాగే బయటకు వచ్చారు ఆయన దగ్గర నుంచి. అండ్ చేరడం సుకుమార్ గారి దగ్గర చేరడం నాకు చాలా విధాలుగా వాళ్ళ అదృష్టవంతులను నేను నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే ఆయన ఎంత మెటిక్యులస్గా పనిచేస్తారో ఒక ఎత్తు అయితే, ఆయన తనతో పనిచేసే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారో నేర్చుకోవడం కూడా సుకుమార్ గారి దగ్గర చాలా చాలా అదృష్టం నేను నమ్ముతాను అనమాట. థ్యాంక్ యూ సుకుమార్ గారు. నేను కూడా మీ దగ్గర మీతో ఇంటరాక్ట్ అయ్యాను, మీరు ఎలా పనిచేస్తారో అవన్నీ చూసి నేను కూడా చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సుహాస్ గారు, అండ్ ఎవ్రీ ఫిలిం తోటి మీరు యాక్టర్గా ఎంత పైకి వెళ్తున్నారో చూస్తున్నాను. ఈ ఫిల్మ్ కూడా మీకు షుడ్ బి ఫెదర్ ఇన్ యువర్ క్యాప్. ఈ ఫిల్మ్ కూడా మీకు చాలా సక్సెస్ తీసుకురావాలని, యాక్టర్గా మంచి పేరు తీసుకురావాలని, అలాగే ఒక స్టార్గా మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాక్ట్రెసెస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ది స్టేజ్. అండ్ ఇందాక ఎవరో స్టేజ్ ఎక్కుతుంటే తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అన్నారు, కానీ ఇద్దరు తెలుగు మాట్లాడిన విధానం చూస్తుంటే వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు టాలీవుడ్, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇంతకన్నా నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. అండ్ ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని, మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ విజయ్ బుల్గనిన్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్ గారికి ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ గీతా గారు, వన్ మోర్ టైం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you. అందరూ ఎడ్వర్డ్ గారి పేరు చెప్తున్నారు ఏంటో. నేను అందరూ 24 hours ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుంటాడట ఆయన. ఏంటో నాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ 24 గంటలు ఎందుకు ఆన్లైన్ ఉండాలి నాకు అర్థం కావట్లేదు అనుకుంటాను నేను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ కార్తిక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. మీడియాకి, గెస్టులకి, వచ్చిన గెస్టులకి అందరికీ. బ్రో, మీరు ఏదో చిన్న ఫ్రెండ్షిప్ కోసం వచ్చావు థ్యాంక్ యూ అన్నారు. నేను ఫ్రెండ్షిప్ కోసం రాలే. యాక్చువల్గా ఫస్ట్ విరూపాక్ష సుకుమార్ సార్కి చెప్పినప్పుడు, సార్ అర్జున్కి ఒకసారి కథ చెప్పు, తను ఐడియాస్ బాగుంటాయి, నీకు ఏమైనా ఉపయోగపడతాడేమో, హిల్ గివ్ గుడ్ ఫీడ్బ్యాక్ అన్నారు. సో అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీరు సార్ పిలిచిన తర్వాత వీ ట్రావెల్ టుగెదర్. మీరు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు. సో నా సక్సెస్లో మీరు ఉన్నారు. సో ఫర్ దట్ ఐ హ్యావ్ కమ్ హియర్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్. అండ్ డెఫినెట్గా ఐ నో, నాకు ఈ కథ తెలుసు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా నేను బుచ్చి ఎలా వచ్చామో మీరు కూడా సార్ దగ్గర నుంచి డెఫినెట్గా యుల్ గెట్ గ్రేట్ సక్సెస్. కమింగ్ టు సుహాస్ గారు. సుహాస్ గారు, ఇందాక మేకింగ్ దాంట్లో అందరి గురించి చెప్తూ ద డైరెక్టర్, ద డిఓపి, ద హీరోయిన్, బట్ ద యాక్టర్ అనేసారు మీకు. సీరియస్లీ సార్, యువర్ యాక్టర్, అది ఎవరి ఐడియా హీరో అని కాకుండా యాక్టర్ అనే వేయాలని? యా, సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ న్యూ కమర్స్. అంటే మాలాంటి కొత్త డైరెక్టర్స్ ఎవరికి వచ్చినా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ మీరు అవుతున్నారు. అలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ విజయ్ గారు, ఓ రెండు ప్రేమ మేఘాలు తర్వాత ఇప్పుడు ఇందులో సాంగ్ ప్రజెంట్ నా ప్లేలిస్ట్లో ప్లే అవుతున్నాయి, మోస్ట్ ఎక్కువ ప్లే అవుతున్నాయి. థ్యాంక్ యూ అండి. నైస్ మ్యూజిక్ సార్. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్, ఎంటైర్ క్యాస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ కార్తిక్ గారు. అండ్ ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఉప్పెన అన్న చిత్రంతో కలెక్షన్ల సునామీని సృష్టించారన్నమాట వారు. సో డైరెక్టర్ బుచ్చిబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా వెనకాల మా గురువు గారు ఉన్నారు, గురూజీ. పక్కన మేడం కూడా ఉన్నారు, లేకపోతే చెప్పబోతే తిడతారు మేడం. ఇంకా అంటే నేను కానీ, దసరా శ్రీకాంత్ కానీ, మన అజ్జుభయ్య కానీ, మీ అందరూ ఇలా వచ్చామంటే, డైరెక్టర్స్గా వచ్చామంటే, అందరూ కార్తీక్ గారు కానీ అందరూ వచ్చామంటే కారణం ఒకే ఒక పర్సన్ అండి, సుకుమార్ గారు. అంటే సెట్లో మొదటిగా అడుగు పెట్టిన మొదటి రోజే నువ్వు డైరెక్టర్ రా అంటారు ఆయన.
నేను డైరెక్టర్ అయితే అనుకుంటాం, అంటే నువ్వు డైరెక్టర్ అయితే సినిమా ఎలా తీస్తావో అలా తీ అంటారు. సుక్కు సార్, మీ దగ్గర నుంచి ఇంకా చాలామంది వచ్చేస్తారు, నాకు తెలుసు, దాంట్లో తిరగలేదు. నాకు తెలిసి ఈ జనరేషన్లో ఇంతమంది డైరెక్టర్స్ని తయారు చేసే పర్సన్ ఎవరినో ఉన్నారంటే ఇంకొకరు కూడా ఉండాలని కోరుకుంటాం. కానీ మా గురువు గారి దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు, వస్తూనే ఉంటారు. ఎప్పుడో గోవాలో ఉన్నప్పుడు చెప్పారు, ఒరే సుకుమార్ రైటింగ్స్ అని బ్యానర్ పెడతారనుకుంటున్నారా అని. అంటే అది ఇంత అవుతుంది, ఇంత పెద్దది అవుతుంది, సుక్కు సార్ దగ్గర నుంచి మేము ఎలా పడుతుంది, దాంట్లోంచి మేము పడతాం అన్నది ఎప్పుడు ఊహించలేదు సుక్కు సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ మా కాకినాడే, సముద్రం పక్కన ఉంటున్నాడు కాబట్టి అంత మంచి మ్యూజిక్ వస్తుంది. ఇంకా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని, నేను కూడా వచ్చి సినిమా చేయాలని అడగాలని కోరుకుంటున్నా. నేను చెప్పడం మర్చిపోయాను, రెహమాన్ గారికి వినిపించే ట్యూను ఇది. ఇంకా ఏం చెప్తాం, సుహాస్ ప్రతిసారి కొత్త సినిమా వస్తుంది, ఆల్ ది బెస్ట్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అజ్జు బాయ్ గురించి చెప్పాలి. అర్జున్ అన్న, నేను సుక్కు సార్ దగ్గర వర్క్ చేసినప్పటి నుంచి నువ్వు నాకు తెలుసు. అంటే నేను మొట్టమొదటిసారిగా క్లాప్ బోర్డ్లో నాకు రాయడం దగ్గర నుంచి ఎడిటింగ్ బుక్లో ఎడిటింగ్ రాయడం నేర్పింది అర్జున్ అనే. నేను మానిటర్ చూస్తున్నా, ఆర్టిస్టులు ఎలా చేస్తారో ఒకసారి చూద్దామని వస్తుంటే డెప్ మీద కొట్టాను. నన్ను కొట్టి, నువ్వు ఇంకెక్కడ రావడానికి టైం ఉందిరా, నువ్వు అర్జెంట్కి వెళ్ళి ముందు వర్కులు చేయన్నాడు. అర్జున్, నువ్వు కొట్టింది నాకు గుర్తుంది. నువ్వు కానీ తోట సీన్ అన్న కానీ సార్ దగ్గర ఎంత కష్టపడేవారో నాకు తెలుసు. అంటే 4:30, 5:30, 6:30 అయ్యేది. మళ్ళీ సార్ 8:30కి ఆఫీస్కి వస్తే 8:30కి వచ్చేసేవారు. మీరు అంత కష్టపడేవారు. మీలో 10% కష్టపడినా డైరెక్టర్ అయిపోవచ్చు అనిపించేది. ఆ 10%తోనే అయ్యాను డైరెక్టరు. మీరు 100% ఎఫర్ట్స్తో వస్తున్నారు. మీరు ఇప్పుడు ఎంత పెద్ద డైరెక్టర్ అవుతారో నాకు తెలుసు. ఎందుకంటే మీ కష్టం చూశాను. మీరు మాట్లాడుతుంటే నేను ఎమోషనల్ అయిపోయాను ఇప్పుడు. అంటే నాకు ఏడుపు వచ్చింది అక్కడ. అంత అంటే మీరు ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ సుక్కు సార్ దగ్గర జాయిన్ అవ్వి ఇప్పుడు ఇక్కడ వరకు రీచ్ అయ్యారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ చేసింగ్ ద ఈవెంట్. అండ్ ఎస్, మరి ఇప్పుడు ప్రసన్న వదనంతో అత్యంత ప్రకాశవంతంగా మన ముందుకు వస్తున్న హీరో సుహాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమా ప్రసన్న వదనం మే 3వ తారీఖు వస్తుంది థియేటర్స్లో. కలర్ ఫోటో కానీ, ఫ్యామిలీ డ్రామా కానీ, రైటర్ పద్మభూషణ్ అండ్ అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ దేంతోనూ డిసప్పాయింట్ చేయలేదని అనుకుంటున్నాను. అండ్ మీరు నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు, సో ఇది కూడా డిసప్పాయింట్ చేయదు. ఖచ్చితంగా థియేటర్ దాకా వస్తే చాలు, అక్కడ మేము చూసుకుంటాం. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అండ్ మా డైరెక్టర్ అర్జున్ బ్రోకి థ్యాంక్ యూ. మంచి కథ రాసి చాలా బాగా ఎంత కష్టపడి చేశారని నాకు తెలుసు. అండ్ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ ఫ్యాంటాస్టిక్ వర్క్ చేశారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ మణికంఠ బ్రో అండ్ ప్రసాద్ రెడ్డి నాకు ఫ్రెండ్స్, వాళ్ళు చాలా కష్టపడి చేశారు వాళ్ళు కూడా. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎడ్వర్డ్, నిజంగా అందరికీ ఎవరికి ఫ్రస్ట్రేషన్ వచ్చినా ఆయన మీద చూపించుకుంటారు, బట్ అయినా నవ్వుతూ చేసేస్తూ థ్యాంక్స్ ఎడ్వర్డ్. అండ్ మా హీరోయిన్స్ పాయల్ అండ్ రాశి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బ్రోకి మంచి పాటలు ఇచ్చారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిషి అని తను కో ఎడిటర్ అండ్ చాలా హెల్ప్ చేశాడు తను, థ్యాంక్ యూ రిషి. అండ్ సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. మా సినిమాకి క్లాప్ కొట్టింది సుకుమార్ సారే. నాకు అలాంటి ఎవరైనా వస్తే నేను కొంచెం దగ్గర ఉండలేను అన్నమాట, కొంచెం కాళ్ళు వణుకుతూ భయంగా ఉంటుంది. ఆయన పక్కకి తీసుకెళ్ళి ఆ రోజు సినిమా షూట్ స్టార్టింగ్ రోజు వాళ్ళ టీం అంటే ఆయనకి ఎంత ఇష్టం అనేది అంటే వింటమే కానీ చూడటం అదే. సార్ ఎమోషన్ అయిపోయారు, నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎంత లవ్ వాళ్ళ టీం అంటే సార్కి అని, ఎంత జెన్యూన్ లవ్, కాకపోతే అంత ఎమోషన్గా ఫీల్ అయ్యి మాట్లాడతారు. అది చాలా షాక్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు ఇక్కడ దాకా వచ్చినందుకు, మా సినిమాకి సపోర్టింగ్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.
సారీ, అందరూ ఉన్నారు కదా, ఎక్కువ మాట్లాడకూడదు, ఏదన్నా సినిమానే మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా, ప్రొడ్యూసర్ మణికంఠ గురించి మాట్లాడలేదండి. మణికంఠ ఎక్కడ రా, చాలా చాలా కష్టపడతాడు. ఆల్ ది బెస్ట్, నీకు మంచి సినిమా ఉండాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. కాదు, తబితా గారిని ఒక ఆల్ ద బెస్ట్ అయినా ఇందాక వదిన రండి వదిన పైకి అని పిలవడం చాలా బాగా అనిపించింది అర్జున్ గారి దగ్గర నుంచి. ఒక ఆల్ ది బెస్ట్ మీరు చెప్తే బాగుంటుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అర్జున్. దట్స్ ఇట్ అని సుకుమార్ గారిని చూస్తున్నారనమాట. సో మరి ఆలస్యం చేయకుండా సో ద గ్రేటెస్ట్ డైరెక్టర్ సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుహాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ కళ నెరవేర్చినందుకు నువ్వు చాలా ఇష్టం. నువ్వంటే ముఖ్యంగా బన్నీ గారికి బాగా ఇష్టం. నువ్వంటే చాలా చెప్తున్నాను నీ గురించి ఆయన. అని చెప్తున్నాను కదా, నీ ఎదుగుదల చూస్తున్నాం కదా. అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ మా చాయిస్ పుష్పలో జగదీష్ క్యారెక్టర్, కేశవ క్యారెక్టర్కి సుహాస్, కానీ అప్పటికే హీరోగా చేస్తామని తెలిసింది. నువ్వు అనుకుంటావు ఎందుకు అంటే నువ్వు హీరోగా చేస్తామని తెలిస్తే మేము యాక్చువల్గా వెనక తను చేస్తున్నాడు కదా, కరెక్ట్ కాదేమో అనుకున్నాం. అండ్ నాకు నాని అంటే చాలా ఇష్టం, తన పర్ఫార్మెన్స్ ఇష్టం. తన నాని గ్రాఫ్ ఎలా ఎదుగుతుందో ఐ థింక్ సుహాస్ కూడా ఫ్యూచర్ నాని అనిపిస్తుంది నాకు. అంటే సహజ నటుడు నాని అయితే మేబీ సుహాస్ని మట్టి నటుడు అనాలేమో. అంటే అంత ఆర్గానిక్గా ఉంది. చాలా అంటే ఐ థింక్ తన పర్ఫార్మెన్సెస్ అన్నీ వరుసగా చూస్తున్నాం కదా, చాలా సింపుల్గా న్యాచురల్గా క్యారెక్టర్స్లో ఇమిడిపోయి ఐ థింక్ చాలా చాలా ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ అండి. అండ్ మణికంఠ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి. మా అర్జున్కి ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తా అర్జున్ గురించి ఏంటంటే చాలా మాట్లాడాలి. ఇంకా రాశి సింగ్ చాలా బాగా చేశారు, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. పాయల్ చాలా బాగా చేశారు మీరందరూ. అండ్ విజయ్ బులగాని అంటే బేబీ సాంగ్స్ వింటూనే ఉంటావు, రాజేష్ చెప్పుంటాడు నీకు, ఎప్పుడు కంటిన్యూస్ ప్లే అవుతూనే ఉంటాయి. చాలా చాలా బాగుంది మీ గ్రోత్ అంతా. నాకు తెలిసి ముందు విజయ్ బులగాని పాటలా అని రాసుకోవాలి. అలాంటి రోజు రావాలి అని కోరుకుంటున్నాను. అయ్యో థ్యాంక్ యూ చెయ్యి. అండ్ అందరికీ ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోతే చంద్రశేఖర్ వచ్చారా? చంద్రశేఖర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్జున్. థ్యాంక్ యూ అండి. అండ్ అర్జున్ గురించి చెప్పాలి. నేను జగన్ షూట్ చేసినప్పుడు తను బెంగళూరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, చాలా బక్కగా ఉన్నాడు. చాలా ఇష్టం సార్, ఆర్య చూశాను, నేను ఇలా డిఎఫ్టీ చేశాను, మీ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు. నేను రమేష్ గారిని ఉంటారు మా అందరికీ, సో ఆయన టెస్ట్ చేయమన్నాను. సరే కుర్రాడు చాలా బాగున్నాడు, జాయిన్ చేసుకుందాం అన్నారు. అట్లా జాయిన్ అయ్యాడు ఫస్ట్. అంటే చాలా అమాయకుడు, బోడంత లాజిక్ ఉన్నవాడు. నేను కార్తికేయని కథ చెప్పమన్నాను అంటే మీరు నంబరు జగడం ఫ్లాప్ తర్వాత నాకు ఇద్దరు వీళ్ళే లాస్ట్ అసిస్టెంట్లు అప్పుడే జాయిన్ అయ్యారు. జగడం తర్వాత అర్జున్, తోటసీను. సో వాళ్ళిద్దరితో 23 రోజులకు రాశాను. 23 డేస్లో 100% లవ్ కదా. వీళ్ళిద్దరే సపోర్ట్ అంతా, వీళ్ళిద్దరే రాస్తారు కదా అంత 100% లవ్. కేవలం అర్జున్ అండ్ తోటసీన్తో 100 ఆర్యా టు 100% లవ్. 1 ఐ థింక్ 1 వెంకీ జాయిన్ అయినట్టున్నాడు. అంటే మీకు ఆర్యా 2 దగ్గర నుంచి ఆర్యా 2 100% లవ్, 1 నారు ప్రేమతో, రంగస్థలం. సో ప్రతి సినిమాకి అర్జున్, తోటసీను కామన్. ఇంకెవరైనా వచ్చి జాయిన్ అవ్వాలి అంతే కదా బుజ్జి అందరికీ. సరే నిజంగా అంటే వీళ్ళందరూ తెలుసు. సో ఈ ప్రాబ్లం ఏంటంటే మాట్లాడడం రాదు పాపం జనాలతో. మీకు ఏదైనా ప్రాబ్లం ఇస్తే సొల్యూషన్ అలా చెప్తాడు, ఏదైనా లాజిక్ చెప్తే ఇట్లా అంటే వెంటనే చెప్తాడు. కథ చెప్తుంటేనే ఎటు వెళ్ళిపోతాడు, ఐస్ ఎటు వెళ్ళిపోతుంటాయి, కళ్ళు ఎటు వెళ్ళిపోతుంటాయి, కానీ వెంటనే ఆన్సర్తో వస్తాడు. సో మీరు మాట్లాడితే ఆ లాజిక్ ఏం కనిపించట్లా. వీడు నిజంగా వాడు మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్లో సంథింగ్ ఇంజనీరింగ్ చేశాడు. నేను ఎప్పుడు అనుకుంటాను అందులో వెళ్ళి ఉంటే డెఫినెట్గా 1000 ఆఫ్ క్రోర్స్ సంపాదించేవాడు, ఏదో కొత్త మెడికల్ ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టే అని. ఒకవేళ ఏదైనా హాలీవుడ్లో ఉంటే ఇంకా మంచి సినిమా తీసి ఉండేవాడు. కొన్నిసార్లు ప్లేస్ రాంగ్ అవుతుంటుంది, అదవుతాం మీకు. అంటే అంత లాజిక్ ఉన్నవాడు.
ఎలా చెప్పాలో అర్థం కావట్లా. నేను అరే అంటే వీళ్ళిద్దరికీ ఎవరికి అర్జున్ కానీ తోట సీన్ కానీ వెంకీ కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎప్పుడైనా సుకుమార్ ఎన్నికృష్ణ నాకు కథ చెప్పగల మీరు సినిమా చేసుకోవచ్చు అని. కానీ లేదు సార్ నేను ఒక సినిమా చేసి వస్తాను, తర్వాత చేసి వచ్చి మీ దగ్గర చేస్తాను సార్ అన్నాడు. సో అంత నిజాయితీపరుడు. ఈ సినిమా అంతే నిజాయితీగా తీశాడు. నాకు చాలా చాలా ఇష్టం అర్జున్ అంటే. వాడి నిజాయితీ ఇష్టం, వాడి ప్రేమ ఇష్టం. కాకపోతే సరే ఎక్స్ప్రెస్ చేయడం రాదు, జనాలతో మాట్లాడడం రాదు. నాకు సుహాసిని కథ ఎలా ఒప్పించడం కూడా నాకు ఏమే నిజంగా ఏం చెప్పాడు నీకు అంటే అంత అమాయకత్వం ఉంటుందన్నమాట చెప్పడంలో. కొంతమంది కరెక్ట్గా జనాలు మేనేజ్ చేయలేకపోతారు, మాట్లాడలేకపోతారు. సో లవ్ యూ అర్జున్. నిజంగా అంటే సినిమా చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది. నేను ఏ కరెక్షన్ చెప్పలేకపోయాను, నన్ను మోసం చేశాడు దారుణంగా. అంటే వచ్చాడు కదా కథ చెప్పాడు, ఇప్పుడు మనం ఏదో కరెక్షన్స్ చెప్తాం, ఇలాగే ఉంటుంది కదా మన పొజిషన్ అంతా. కానీ ఏం చెప్పలేకపోయాను, అంత బాగా చేశాడు. తనకున్న బడ్జెట్లో అంత ఫ్లాలెస్గా మెయిన్ మేకింగ్ అంటే చాలా తక్కువ డేస్ తక్కువ బడ్జెట్, ఆ బడ్జెట్లో షార్ట్ డివిజన్ అంతా క్లియర్గా ఉంది, అంతా క్లీన్గా ఉంది. నాకు తెలుసు అట్లా తీస్తాడని. చాలా చాలా బాగుంది సినిమా. అంటే నేను ఏ సినిమా గురించి అడగలేదేమో నేను. డెఫినెట్గా మీరు ఈ సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి కంపల్సరీ. సపోర్ట్ మై అర్జున్. ఎందుకంటే నేను వీడి చేసిన హెల్ప్ కంటే వాడు నాకు చేసిన హెల్ప్ చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. మీరు నమ్మరో లేదో, వీడు చేయడం మానేసే దగ్గర నుంచి లాజిక్ ఉన్న సినిమాలు తీయడం మానేశాను నేను. ఇంకా అర్థం చేసుకోండి. నేను అక్కడి నుంచే లాజిక్ వదిలేశాను. కానీ లాజిక్ ఇంకా వాడి దగ్గర ఉంది, అది పట్టుకునే ఇంకా సినిమా తీస్తున్నాడు ప్రసన్నవదన అనేది. లవ్ యూ రా. ఏం చెప్పాలో అర్థం కావట్లా. అండ్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. మీరందరూ వచ్చినందుకు. బుచ్చి లవ్ యూ. ఎందుకంటే నువ్వు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పడం కాదు కానీ సో యుల్ బికమింగ్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ వన్ ఇక్కడ అందరికీ కూడా. అండ్ కార్తీక్ లవ్ యూ కార్తీక్. అండ్ సీను, నీవు సినిమా చూసి నేను అబద్ధం చెప్పానేమో అడుగు ఒకసారి తన్ని. ఎంత నవ్వుకున్నాను నేను. 2-3 సినిమాలు ఉంటాయి బాగా నవ్వుకునే సినిమా. ఊహలు గుసగుసలాడే తర్వాత నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ ఐ థింక్ అదండి. థ్యాంక్ యూ, లవ్ యూ. ఈ సినిమా డెఫినెట్గా చూడండి, డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. పుష్ప ఎస్ రూల్ చేయడానికి ఒక్కటి నేను సినిమా మొన్న ఒక 10 days బ్యాక్ అనుకుంటా నేను అర్జున్ బ్రో మాట్లాడుకుంటూ సినిమా అనుకున్నట్టే వచ్చింది కదా, మనం అనుకున్నట్టే వచ్చింది, బాగా వచ్చింది. ఎస్ కాన్ఫిడెన్స్ అంతా అయిపోయింది. సుకుమార్ సార్ ఫోన్ చేశారు నాకు, సుహాస్ ఇప్పుడే సినిమా చూశాను అన్నారు. ఎలా ఉంది సార్ చాలా అంటే చాలా బాగుంది అని. సినిమా గురించి మీరు మాట్లాడిన ఆ 15 minutes సార్ మాకు వచ్చిన బూస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీ స్టేజ్కి మాలాంటి వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అంత సపోర్టివ్గా మాట్లాడినందుకు, సినిమా చూసి అంత బిజీ స్కెడ్యూల్లో సినిమా చూసి అంత సపోర్ట్ ఇచ్చి అంత టీం అందరికీ బూస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సుహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సుకుమార్ గారు వన్స్ అగైన్. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మీ టైంని కేటాయించి ఇక్కడ ఈవెంట్ని ఇక్కడ వచ్చినందుకు, ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్ May 3న ప్రసన్నవదన మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది. అండ్ చూసి బిగ్గెస్ట్ సక్సెస్ని మీరు అందిస్తారని గట్టిగా నమ్ముతున్నాం. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి సినిమాని. అండ్ థ్యాంక్ యూ. ఇవాళ స్పాన్సర్స్ అందరికీ పేరు పైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. టుడేస్ ఈవెంట్ బై UV మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ కార్తిక్ గారు.